వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో నూతన సీఎస్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ జాబితాలో ఐఏఎస్ శ్రీలక్ష్మి టాప్లో ఉండగా గత తప్పుల కారణాలు ఆమెను వెన్నాడుతూ ఆమెను నియమించడానికి సీఎం సిద్ధంగా లేరని తెలుస్తోంది. శ్రీలక్ష్మి తదుపరి వరుసలో ఉన్న అనంతరం పట్ల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి చూపకుండా సాయి ప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్గా సాయి ప్రసాద్ పేరుతో త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో సీబీఎన్ పేషీలో కార్యదర్శిగా పనిచేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దశలవారీగా 95,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రాజెక్టును సిద్దం చేసింది. దేశంలో ఇప్పటికే 3 రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ 4వది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. 6,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలక మండలి సమావేశం ఆమోదముద్ర వేసింది. అటల్ బిహారీ వాజ్పేయి 100వ జన్మదినోత్సవాన్ని అభిమానులు కోలాహలంగా నిర్వహించి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పాత మద్రాసు బస్టాండ్ కూడలిలో గరికపాటి రమేష్ బాబు ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు, పుష్పగుచ్చాలతో అలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాజ్పేయి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు, ఎస్వీ రమణ, ఢిల్లీ కుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.